తెల్లారుజామునైనా పల్లవి ఇంకా లెగవదనమాట. ఇక బామ్మొచ్చి చూస్తుంది. "అమ్మా పల్లవి, లేమ్మా పొద్దున్నే ఈ పాటకి లెగుస్తావు కదా" అని చెప్పి పల్లవిని లేపుతూ ఉంటే, పల్లవి అసలు ఉలుకు పలుకు ఉండదనమాట. ఇక ఇటు ప్రసాదరావు, చంటి, ఉషా వీళ్ళందరినీ పిలుస్తుందనమాట. బామ్మ కంగారుతోని, "ఏంటి వదిన లేవడం లేదు, ఎంతగా పిలిచినా" అని చెప్పి చంటి వీళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న సుమలత, అక్షిత, భువన, ఇటు చరణ్ వీళ్ళందరినీ పిలుస్తారనమాట. ఇక "రేయ్ పల్లవి లేవడం లేదురా, ఎంత పిలిచినా లేవడం లేదు" అని చెప్పి బామ్మ బాధతో కంగారుగా చెప్తూ ఉంటే, "అదేంటి" అని చెప్పి పల్లవి దగ్గరకొచ్చి చరణ్, "పల్లవి పల్లవి" అని చెప్పి ఎంత తట్టి లేపినా కూడా పల్లవికి మెలకు రాదు. "ఇదేంటి పల్లవికి ఏమైంది" అని చెప్పి డాక్టర్ని పిలుస్తారనమాట. ఇక లేడీ డాక్టర్ వస్తారు. "మీరంతా బయట ఉండండి, నేను చెక్ చేసి చెప్తాను" అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో వీళ్ళంతా పల్లవి రూమ్ నుంచి బయటకు వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ పల్లవిని చూస్తూ ఉంటారనమాట. ఇక పల్లవిని తను అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుందన్నమాట. స్పృహ తప్పిపోయింది. ఇక అంటే అంత ఇదిగా వర్క్ చేసింది కదా నైట్, ఇక ఆ దెబ్బతో అలా అయిపోయింది, స్పృహ కోల్పోయింది. ఇక డాక్టర్ పల్లవిని మెల్లగా అటు తిప్పి చూడగానే ఇక వెనకాల నడుముకి కట్టు ఉంటుందన్నమాట. ఇక డాక్టర్కి అర్థమైపోతుంది ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈవిడ కిడ్నీ ఇచ్చిందని డాక్టర్కి అర్థమైపోయి ఇక డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వచ్చి, "ఏమైంది డాక్టర్, పల్లవికి ఏమైంది" అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడనమాట. ఇక అక్కడే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. డాక్టర్ చెప్పేది మరి బయటకైతే వినిపించదనమాట. మరి డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం పల్లవి కిడ్నీ డొనేట్ చేసిందని డాక్టర్ చెప్తారా, లేదంటే ఈలోపు మరి పల్లవికి మెలకు వచ్చి డాక్టర్ని కన్విన్స్ చేసి ఇలా బయట ఏం చెప్పొద్దు అని ఏమైనా చెప్పిందా అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. ప్రోమోలో అయితే డాక్టర్ అయితే ఏం చెప్పలేదు, అంటే చెప్పారు, మాటలైతే మనకు వినిపించలేదు. సో ఇదే అండి ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.